వరద నష్టం అంచనాలపై ఏపీ సచివాలయంలో సమావేశమైంది మంత్రివర్గ ఉపసంఘం. దీనికి పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా. అందరూ డిస్ప్లే వైపు చూస్తున్న ఫోటోకు వైసీపీ సోషల్ మీడియా సొంత భాషను చెబుతోంది. ప్రభుత్వంలో మంత్రుల పరిస్థితి ఇది అంటూ వక్ర భాషను చెప్పే ప్రయత్నం చేస్తోంది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సమయంలో మంత్రుల వైపు సిసోడియా తిరిగిన ఫోటోను వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది. అయితే దీనికి ధీటుగా కౌంటర్ ఇచ్చింది టీడీపీ సోషల్ మీడియా. ఐఏఎస్లు అయ్యా ఎస్ అనకుండా దర్జాగా కూర్చోగలుగుతున్నారంటూ కామెంట్స్ చేసింది. ఒక ఐఏఎస్ అధికారి అయ్యా ఎస్ అనకుండా మంత్రుల ముందు కూడా కాలుపై కాలు వేసుకుని దర్జాగా కూర్చోగలుగుతున్నారంటే గ్రేటే కదా. మరి ఈ వైసీపీకి వచ్చిన బాధ ఏంటి? గతంలో ప్రజాప్రతినిధులు గేటు బయట నిలబెట్టి అవమానించిన సంస్కృతి జగన్ సర్కారుది అంటూ టీడీపీ మండిపడింది. ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ ను మోకాళ్ల మీద కూర్చోబెట్టి మాట్లాడిన ఫోటోను షేర్ చేసింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సత్య, వరద నష్టం అంచనాలపై ఏపీ సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ఈ భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈరోజు మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో భేటీ అయిన సందర్భంగా ఏదైతే రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ ఎవరైతే సిసోడియా ఉన్నారో ఆర్పీ సిసోడియా, ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మంత్రులందరికీ ఇవ్వడం జరిగింది. ఈ సమావేశంలో అనగాని సత్యప్రసాద్, హోంమంత్రి అనిత, అదేవిధంగా నిమ్మల రామానాయుడు, మంత్రి నారాయణ, పయ్యవల కేశవ్, ఈ మంత్రులందరూ కూడా హాజరయ్యారు. ఈ సమయంలో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ మంత్రులతో పాటు ఆయన కూడా డిస్ప్లే వైపు చూస్తున్నారు. అది ఒక యాంగిల్లో చూస్తే కనుక ఆయన డిస్ప్లే వైపు చూస్తూ కాలు మీద కాలు వేసుకుని డిస్ప్లేలో ఉన్నదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తోంది. ముందుకు వచ్చి ఫోటో తీస్తే మంత్రుల ముందు ఆయన కాలు మీద కాలు వేసుకున్నట్టుగా కనిపిస్తున్న ఫోటోని వైసీపీ సోషల్ మీడియా తన చీప్ ట్రిక్స్ కోసం సోషల్ మీడియాలో ప్రయోగించినట్టుగా మనకు కనిపిస్తోంది. దీనికి అటు ఐటీడీపీ కూడా ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా వింగ్ ఐటీడీపీ ఏదైతే గతంలో వైసీపీ అధికారంలో ఉండగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వారు అనుకునే వారిని గడప లోపల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులందరినీ కూడా గడపకు వెలుపల నిలబెట్టిన ఫోటోను దాన్ని పెట్టడం జరిగింది సోషల్ మీడియాలో. అదేవిధంగా ఇది పెత్తందారీ విధానానికి, ముఖ్యంగా ఫ్యూడల్ మనస్తత్వానికి ఇది ఉదాహరణను కూడా ఆ ఫోటోకు సంబంధించి వ్యాఖ్యానించారు. మరోవైపు ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్, అప్పట్లో సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ జగన్ వద్ద ఆయన కుర్చీ పక్కన మోకాళ్లపై కూర్చొని ఆయనకు వివరిస్తున్న ఒక చిత్రాన్ని కూడా ప్రదర్శించి ఇది ఫ్యాక్షన్ మనస్తత్వానికి నిదర్శనం కాదా అంటూ కూడా ఆ చిత్రాన్ని వారు సోషల్ మీడియా వేదికగా ప్రసారం చేయడం జరిగింది. దీంతో ఒకవైపు టీడీపీ ప్రభుత్వాన్ని డిఫేమ్ చేసే విధంగా, ముఖ్యంగా మంత్రులను డిమోరలైజ్ చేసే విధంగా ఏదైతే సోషల్ మీడియాలో చీప్ ట్రిక్స్ వైసీపీ సోషల్ మీడియా ప్లే చేసిందో దానికి ఐటీడీపీ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. అదే సమయంలో గతంలో జరిగినటువంటి అనేక సంఘటనలను ఆధారాలతో సాగితే ఫొటోస్ ప్రసారం చేయడం ద్వారా, దానికే ట్యాగ్ చేయడం ద్వారా సామాజిక మాధ్యమం ఎక్స్లో గట్టి కౌంటర్ ఇచ్చిందని మనం భావించాల్సి ఉంటుంది. ఒకవైపు మంత్రుల వద్ద ఐఏఎస్ అధికారులు కాలు మీద కాలేసి కూర్చున్నారంటే అది వారి గౌరవానికి మరింత పెంచినట్టు అవుతుంది తప్పించి మీలాగా మోకాళ్ళ దండ వేసి మీ దగ్గర నిలబడలేదు. అదేవిధంగా మీ వర్గానికి చెందిన వాళ్ళు లోపు మిగిలిన వర్గాలన్నీ కూడా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాలన్నీ కూడా బయట చేతులు జోడిస్తూ నిలబడినటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. అధికారులు కూడా తలెత్తుకుని బ్రతికే రోజులు ఇవి. అధికారులు, మంత్రులు కలిసి గడిచిన వారం రోజులుగా సమన్వయంతో పనిచేసి వరదను నియంత్రిస్తే మరోవైపు అధికారులకు, మంత్రులకు మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ఈ వైసీపీ సోషల్ మీడియా చేస్తోందంటూ కూడా ఐటీడీపీ తమ యొక్క సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శించింది. దానికి ఘాటైన కౌంటర్ ఇచ్చింది. అటు ప్రభుత్వం కూడా దీన్ని సునిశ్చితంగా పరిశీలిస్తుంది. ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా కావాలని కుట్రపూరితంగా ఏవైనా సరే సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేస్తే కనుక వారిపై చర్యలు తీసుకుంటాం అని ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ సోషల్ మీడియా దుష్ప్రచారం కూడా అటు ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే వెళ్ళినట్టుగా మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దాదాపు ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచించి అవసరమైతే చర్య కూడా తీసుకునే అవకాశాలు అయితే లేకపోలేదు. రైట్ సత్య.